హాయ్ గైస్. ప్రెజెంట్ అయితే నేను హైదరాబాద్లో ఉన్న మోస్ట్ పవర్ఫుల్ అయిన జూబ్లీ హిల్స్ పెద్దమ్మ టెంపుల్కి అయితే వచ్చాను. టెంపుల్ టైమింగ్ వచ్చేసి సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1 వరకు మరియు మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు టెంపుల్ అయితే ఓపెన్ ఉంటుంది. అలాగే ఆదివారాలు వచ్చేసి ఉదయం 6 గంటల నుండి రాత్రి 8 గంటల 30 నిమిషాల వరకు కూడా టెంపుల్ ఓపెన్ ఉంటుంది. ఇక్కడ వెహికల్స్ పార్కింగ్ సదుపాయం కూడా ఉంది. టెంపుల్కు రైట్ సైడ్న కాళ్ళు కడుక్కొని కొబ్బరికాయను ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఈ టెంపుల్లో అయితే కొబ్బరికాయను కొట్టిన తర్వాత ఆలయంలోకి అయితే వెళ్ళాలి. హైదరాబాద్లోని పురాతన ఆలయాలలో ఇది కూడా ఒకటి. మాజీ మంత్రి అయిన పి జనార్దన్ రెడ్డిచే పునర్నిర్మాణం జరిగిన ఈ ఆలయ సముదాయాలలో 5 అంతస్తుల గర్భగుడి, 7 అంతస్తుల రాజగోపురం, కళ్యాణ మండపం, వసతి గృహాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయ ప్రాంగణంలో ఎత్తైన ధ్వజస్తంభం కూడా ఉంటుంది. ధ్వజస్తంభం వద్ద రూపాయి కాయిన్ పడిపోకుండా నిలువుగా నిలబెడితే మనసులో అనుకున్న కోరిక నెరవేరుతుందని భక్తులు నమ్ముతూ ఉంటారు. ఈ పెద్దమ్మ ఆలయం ఎన్నో సంవత్సరాలుగా జూబ్లీ హిల్స్ ప్రాంతంలో ఉండగా 2000 సంవత్సరం కాలం నుండి దీని ప్రాచుర్యం చాలా పెరిగింది. ఇక్కడ అమ్మవారు పూర్వకాలంలో పల్లెవాసులకు దగ్గరగా ఉండి గ్రామ దేవతగా పూజలు అందుకుంటూ ఉండేదట. గ్రామదేవతగా ఉన్న అమ్మవారు ఆగమ శాస్త్ర ప్రకారం ప్రతిష్ఠించబడి పూజాభిషేకాలు అందుకోవడం జరుగుతుంది. ఈ ఆలయంలో 5 ప్రధాన ఉత్సవాలను చాలా ఘనంగా నిర్వహిస్తారు. ఇది బ్రహ్మోత్సవాలు, బోనాలు, శాకంబరి ఉత్సవాలు, దసరా, నవరాత్రులు, శరన్నవరాత్రులు. ఈ ఉత్సవాల సమయంలో హైదరాబాదు, సికింద్రాబాదు జంట నగరాలు, శివారు ప్రాంతానికి చెందిన లక్షలాది మంది భక్తులు ఈ ఉత్సవాల సందర్భంగా పూజల కోసం ఆలయానికి తరలి వస్తూ ఉంటారు. ఈ ఆలయం చుట్టూ సినీ పరిశ్రమకు చెందిన పలు నిర్మాణ సంస్థలు, స్టూడియోలు ఉండడం వలన సినిమా ముహూర్తాలు, సినిమా ప్రారంభోత్సవం లాంటి కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించడం సెంటిమెంట్గా మారింది. పెద్దమ్మ ఆలయంలో ప్రధాన ఆలయం పక్కన కొన్ని చిన్న ఆలయాలు కూడా ఉన్నాయి. ఒకటి లక్ష్మీ గణపతి మరియు సరస్వతి ఆలయం మరియు మరొకటి నాగదేవత ఆలయం కూడా ఉంటుంది. ఈ టెంపుల్ వచ్చేసి హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్లో రోడ్ నెంబర్ వచ్చేసి 55 వద్ద ఈ టెంపుల్ అయితే ఉంటుంది. ఫైనలీ అయితే మా కులదైవమైన శ్రీ పెద్దమ్మ తల్లిని దర్శించుకోవడం అయితే జరిగింది.